ఇప్పుడు మీరు కృష్ణ గారిని చూశారు, మహేష్ బాబు, రమేష్ బాబు, ఆయన కూడా ముందు మీరే స్వయంగా పెద్ద సినిమాలు చేశారు రమేష్ బాబుతో. తర్వాత మహేష్ బాబు రావడం, తర్వాత సరే ఆఫ్ షూట్స్ సుధీర్ బాబు వాళ్ళు వచ్చారనుకోండి. బట్ నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు కనుక ఆలోచించగలిగి, ఎలాగైతే మహేష్ బాబు చిన్నప్పుడే చూసినప్పుడే ఎస్ యూ విల్ హిట్ అని మీకు ఫీలింగ్ వచ్చినట్టుగా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మీకు ఎవరున్నారు సార్? పద్మాలయ నుంచి వచ్చే ఒక రైజ్ అయ్యే టైడ్. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ బాగా వెల్ ట్రైన్డ్. అవునా? ఓకే. ఈ సంవత్సరం సినిమా మొదలవుద్ది. ఈ సంవత్సరం. గుడ్ సార్. ఓకే. సో అబ్బాయికి కూడా మీరు గొప్ప కెరీర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? డెఫినెట్గా ఈజ్ వెల్ ట్రైన్డ్. న్యూయార్క్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాడు. మామూలుగా ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా హై వోల్టేజ్లో ఉంది. అవునా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రైట్ కెరియర్. అంటే నెక్స్ట్ మీకు రమేష్ బాబు గారు అబ్బాయి జయకృష్ణ కనిపిస్తున్నాడు. అవును. లైమ్ లైట్లోకి వచ్చే మరొక టైడ్ పద్మాలయ నుంచి. ఏం సార్? పద్మాలయ గోసాన్ కృష్ణ గారి పేరు పైన పెడితే మనిషి అవుతాడు. జయకృష్ణ. మీరు ఆ సెంటిమెంట్తోనే పెట్టారు అబ్బాయికి కృష్ణ అని రావాలని? ఫాదర్ రమేష్ బాబు పెట్టుకున్నాడు. అంటే ఫాదర్ పేరు పెట్టుకుంటారు కదా నార్మల్గా, అట్లాగా. అంటే ఇప్పుడు జయకృష్ణ అనే అబ్బాయి ఇంకా ఈ ఏడాది ఇంట్రడ్యూస్ అవుతాడని చెప్తున్నారు. మహేష్ బాబు డాటర్ సితార్ ఉంది కదా, అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. అంటే మీకు అమ్మాయిని చూస్తే ప్రొడ్యూసర్ అవుతుందనా, లేకపోతే వాట్ కెన్ బి హర్ కెరీర్ అనిపిస్తుంది సార్? అమ్మాయి ఇష్టం. ఇది స్టిల్ యంగ్ కదా, ఓన్లీ 12 years. అవును, 12-13 years ఏజ్. అవును. షీ కెన్ చూస్. ఇవాళ చిల్డ్రన్ దే కెన్ చూస్ దేర్ కెరియర్. ఎస్, దే కెన్ చూస్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాడు ఏం చూస్ చేసుకున్నా వాడికి సపోర్ట్ చేయటం. అదేలేండి. మహేష్ బాబు కూడా చాలా లిబరల్గా ఉండే పర్సన్ కదా, సో ఈ మే నాట్ అబ్జెక్ట్. రేపు తను ఏం చూస్ చేసుకున్నా హీ మే వెల్కమ్. అదే మహేష్ బాబు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కూడా మే కమ్ విత్ ఇన్ 3-4 years తర్వాత. వాట్ హీ విల్ చూస్ వీ డోంట్ నో. బట్ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళడం అన్నది జరుగుతుందా సార్? అది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, ప్రొడ్యూస్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే రానన్నాడు. ఇది అంటూ కన్స్ట్రక్షన్ లైన్. అవును, అదే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాడు, లండన్ వెళ్ళి చదువుకున్నాడు. ఏం చేసినా ఇందులోకి వస్తానన్నమాట. ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశం లేదన్నాడు. వచ్చినా ఏం చేస్తాను, స్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయాడు. అదే. ఇప్పుడు అక్కినేని వెంకట్ గారి అబ్బాయి ఆదిత్య కూడా అడిగితే నాకు వద్దు సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే, ఆయన ఏదో కెమికల్ ఇండస్ట్రీ గట్టి చూసుకుంటున్నాడు. బట్ సినిమా వాళ్ళందరితో బాగా తిరుగుతాడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాడికి. ఓకే. మామూలుగా అతను రామ్ గోపి కానీ, లేకపోతే మైత్రి నవీన్ కానీ, అనిల్ శంకర్ కానీ, వీళ్ళంతా. అవునండి. కళ్యాణ్ రామ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అందరూ ఫ్రెండ్సే వాడికి ఇండస్ట్రీలో. మీ అబ్బాయికి అదే. బట్ సినిమా మటుకు రానన్నారు, ప్రొడ్యూసింగ్ కానీ సినిమా లైన్. కారణం ఏమిటి? ఇంట్రెస్ట్ లేకపోవడం సార్? వాళ్ళు బడే బాధలు చూశాను కదా వద్దన్నారు. సినిమా కష్టాలు, ప్రొడ్యూసర్ల కష్టాలు, సినిమా కష్టాలు. అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.